దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. దాని పాపములు అనగా బబులోను పాపములు ఆకాశమును అంటుచున్నవి. ఆది కాండం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆకాశమునంటూ శిఖరాన్ని కట్టాలి అని ఆ కాలపు ప్రజలు ఆలోచించారు. వారు దేవునికే వ్యతిరేకముగా ఆకాశమునంటూ శిఖరాన్ని కట్టాలని వారు ఆలోచించినప్పుడు దేవుడు దిగివచ్చి వారి యొక్క భాషలను తారుమారు చేశాడు. అందుచేతనే బాబేలు అనే మాటకు కన్ఫ్యూజన్, తారుమారు అని అర్థం. ప్రియులారా, కాబట్టి అటువంటి గందరగోళం కలిగించే పాపములు ఆకాశం అంటుచున్నవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. చాలా జాగ్రత్తగా జీవించాలి, వినాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దాని నేరములను అనగా బబులోను నేరములను దేవుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఆయన మంచిని జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన చెడును జ్ఞాపకం చేసుకునే దేవుడు కూడా. ఆయన మంచిని జ్ఞాపకం చేసుకుని తగు రీతిగా ఆయన బహుమానం ఇస్తాడు. ఆయన చెడును జ్ఞాపకం చేసుకుని ఆయన తగు రీతిగా శిక్షిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎన్నడూ తప్పు చేసే దేవుడు కాదు. మన యొక్క జీవితాలలో పాపం చేస్తూ దేవుణ్ణి నిందించడానికి అవకాశాలు ఉన్నాయి. చాలామంది చెప్పడం నేను వింటూ ఉంటాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు శిక్ష విధించాడు. దేవుడు నీకు అన్యాయం చేయడు బాబు, దేవుడు నీకు అన్యాయం చేయడు చెల్లెమ్మా. నేను మనవి చేస్తున్నా, నీ జీవిత విధానాన్ని బట్టి నీవు ఏది విత్తుతున్నావో అదే కోస్తున్నావు అనే సంగతిని నీవు గమనించాలి. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయిను. 4-5 వచనాల్లో 4 సత్యాలు నేను జ్ఞాపకం చేశాను. నెంబర్ 1, బబులోను పాపములలో పాలువారు కాకున్నట్లు మీరు దానిని విడిచి రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ బబులోని యొక్క తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విడిచి రావాలి. నెంబర్ 2. నెంబర్ 3, దాని పాపములు ఆకాశమునంటుచున్నవి కాబట్టి దానిని విడిచి రావాలి. నెంబర్ 3. నెంబర్ 4, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దానిని విడిచి రావాలి. 31. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపట ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే, దేవుడి చిత్తము చొప్పున జరిగించువాడు నా సహోదరుడును నా సహోదరియు తల్లియు అని చెప్పాను. నా తల్లియు అని దేవుడి చిత్తము నెరవేర్చువాడు. ఇక్కడ ఏ వయసులో ఉన్నవారన్నా, ఎవరు ఏ వయసులో ఉన్నవారన్నా, యు ఆర్ ద మదర్, యు ఆర్ ద ఫాదర్ అండ్ యు ఆర్ ద బ్రదర్ అండ్ సిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో ఆలోచించవలసింది, ప్రేమలో ఉన్న బాధ్యత మనం తీసుకుంటున్నాము. ప్రేమలో ఉన్నప్పుడు ఆ బాధ్యత తగ్గట్టు మన జీవితాల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి మన జీవితాల్లో చాలా లోతుగా ఆలోచించాలి. ద మెయిన్ థింగ్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ, నాట్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్, ఇట్ ఈస్ అబౌట్ అవర్ క్యారెక్టర్. ఈరోజు మన ప్రవర్తన గురించి, మన క్యారెక్టర్ గురించి, యవ్వన బిడ్డలు, ఆడబిడ్డలైనా మగ బిడ్డలైనా, మన క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది అనేది మనం గమనించాలి. వీఆర్ నోన్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. మనం చూస్తూ ఉన్నాం, మార్చి నుంచి ఒక సేవకుని ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాన్ని బట్టి వేరే క్రైస్తవేతరులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న వారు మనం గమనించాలి, మనకి ఏ అలవాట్లున్నా, ఏ వ్యసనాలున్నా, మనకి ఏ దురలవాట్లున్నా, లేకపోతే ఏ చెడు సంబంధాలున్నా, చెడు దృశ్యాలు చూసే అలవాట్లున్నా, ఏమున్నా కూడా యు కమ్ అండ్ సరెండర్ టు జీసస్ క్రైస్ట్. నిన్ను నీ కుటుంబం క్షమించకపోయినా, నీ తోబుట్టులు క్షమించకపోయినా, నీ సొంత వారు నీ రక్తం క్షమించకపోయినా, క్షమించే యేసు ప్రభువు వారు ఉన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. సిలువపై ఉన్న దొంగ, అతని దగ్గర సమయం లేదు, బాప్తిజం తీసుకునే సమయం లేదు, బైబిల్ చదివే సమయం లేదు, ఏ డాక్టరీని ఫాలో కావాలనే సమయం లేదు, ఆయనకి త్రిత్వం అనేది కూడా ఆయనకి తెలియకపోవచ్చు. కానీ ఆ దొంగని క్షమించిన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించే దేవుడు. వెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఇన్ యువర్ లైఫ్, ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఈజ్ ద టైమ్. ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, నీ జీవితంలో నువ్వు బాధ్యతగా జీవించకుండా జీవిస్తుంటే, ఆయన స్వస్థతలు చేస్తూ బాధ్యత తీసుకోలేదు, ఆయన అద్భుతాలు చేస్తూ బాధ్యత తీసుకోవట్లేదు,
ఆయన సిలువపై ఉన్నప్పుడు తీసుకున్న బాధ్యత ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన జీవితాల బాధ్యత తీసుకోవాలి. వి షుడ్ బి నోన్ బై అవర్ క్యారెక్టర్. వీఆర్ నోన్ ఇన్ ద సొసైటీ. భగత్ ఎవరు? నీకెవ్వరికి తెలియదు భగత్ సింగ్. జోషి అన్నగారు కుమారుడు అంటే భగత్ సింగ్కి తెలుసు. వీఆర్ నోన్ బై అవర్ పేరెంట్స్ నేమ్. సమాజంలో మన తల్లిదండ్రులు వారు జీవించిన విధానాన్ని బట్టి ఈరోజు బిడ్డలుగా మనల్ని గుర్తుపడతారు. రేపొద్దున మన బిడ్డల్ని మన పేరు బట్టి గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనం కూడా ఉన్నతమైన జీవితాన్ని మనం కూడా జీవించాలి అనేది మనం గ్రహించాలి.